కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్నారు అనేటువంటి వార్తలు వినిపించగానే తెర మీదకు వచ్చినటువంటి అంశాలు రెండు. మొదటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళాలి అనేది. ఇక రెండవది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి వ్యాప్తంగా మొత్తం సెక్షన్ 30 అమలు చేస్తున్నామని, ఎక్కడా కూడా జనం గుమిగూడటానికి లేదు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పి పోలీసులు ప్రకటించడం జరిగింది. సో దీని తర్వాత ఇక్కడతో ఆగకుండా జగన్ ఒక రోజు ముందు వస్తున్నారనగా పూర్తిగా అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు, కార్పొరేటర్లకు, వాళ్ళ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. ఏంటి, ఎక్కడా కూడా సభలు ఏర్పాటు చేయకూడదు, జన సమీకరణ చేయకూడదు, ఎటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. సో ఇది సెక్షన్ 30 పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి తన పర్యటనని వాయిదా వేసుకున్నారు. వాయిదా అనలేమో, పూర్తిగా రద్దు చేసుకున్నారని అనాలి. సో ఆయన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నారు, అయిపోయింది. ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల దర్శనానికి రావటం, దర్శనం చేసుకోవటం, నిన్న వారాహి డిక్లరేషన్ పేరుతోటి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి సెక్షన్ 30 అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతకు అమలైనటువంటి రూల్స్ అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఎందుకు అమలు కాలేదు? బహిరంగ సభలు నిర్వహించవద్దు అనేది సెక్షన్ 30 చెప్తున్నటువంటి అంశం. జన సమీకరణ చెయ్యొద్దు అనేది సెక్షన్ 30 చెప్తున్నటువంటి అంశం. సెక్షన్ 30 అమల్లో ఉంది అనేది తిరుపతి పోలీసులు చెప్తున్నటువంటి అంశం. మరి జగన్కి ఇవ్వనటువంటి పర్మిషన్ పవన్ కళ్యాణ్కి ఎలా ఇచ్చారు? జన సమీకరణ ఎలా చేయగలిగారు? ఎలా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగలిగారు? అది కూడా నిత్యం ఎన్నో వాహనాలతో చాలా రద్దీగా ఉండేటువంటి మ్యూజిక్ కాలేజ్ కూడలి, మ్యూజిక్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్డు మీద పర్మిషన్ ఇవ్వటం వల్ల నిన్న తిరుపతి వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా భారీ స్థాయిలో ట్రాఫిక్ ఇబ్బంది పడటం, ప్రజలు తిట్టుకోవటం, పరిస్థితులు చాలా వరస్ట్గా తయారైనటువంటి పరిస్థితి. మరి సెక్షన్ 30 అమలులో ఉన్నప్పుడు పోలీసులు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు? బహిరంగ సభ నిర్వహించడానికి ఎలా ఒప్పుకున్నారు? దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎంకి ఒక రూలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక రూలు, అధికారంలో లేనటువంటి వాళ్ళకి ఒక రూలు ఉంటుందా? జగన్ వస్తున్నప్పుడు సెక్షన్ 30 అమల్లో ఉందని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళు, మరి పవన్ కళ్యాణ్ సభ పెడతానన్నప్పుడు సెక్షన్ 30 అమల్లో ఉంది సార్, ఇప్పుడు సభ పెట్టడానికి వీలు లేదని చెప్పి చెప్పాలి కదా, లేదా సెక్షన్ 30ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి మీడియాకి తెలియజేయాలి కదా, ప్రకటన అయితే ఇవ్వాలి కదా. సెక్షన్ 30 అమల్లోకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ప్రకటన ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇవ్వాలి, ఎందుకంటే ప్రజలకు, నాయకులకు తెలియాలి కదా. బట్ ఇదేది జరగల. సో అంటే సెక్షన్ 30 అమల్లోనే ఉంది. సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం వస్తున్నాడని చెప్పి మీరు ఏర్పాట్లు ఎలా చేస్తారు? సభ ఎలా నిర్వహిస్తారు? సభకి పర్మిషన్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఇదే అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే.